సభాయ నమః అంటూ సభా సర్స్కి నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి అయినటువంటి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా విద్యాశాఖ మాత్యులైనటువంటి నారా లోకేష్ గారికి, విజయానంద రెడ్డి గారికి, వేదిక ముందున్నటువంటి ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. సుపరిపాలనలో తొలి అడుగు. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలం పూర్తి చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా సంబరాలు జరుపుకోవాల్సిందే. నరకాసుర వధ జరిగిన తర్వాత మనం అందరం కూడా దీపావళి అనేది జరుపుకుంటూ ఉంటాం. 5 సంవత్సరాల దుష్ట పరిపాలన మనం చూసినటువంటి సందర్భంలో దాన్ని అంతమొందించి 1 సంవత్సర కాలం కావస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ నేపథ్యంలో ప్రజలందరూ సంబరాలు జరుపుకుంటున్నప్పుడు ప్రజలు నమ్మకంతో, విశ్వాసంతో గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా మరి ఒక్కసారి ప్రజాసేవకి పునః అంకితం కావాల్సినటువంటి సమయం ఇది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఏ విధంగా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలం జరుగుతుందో అదేవిధంగా కేంద్రంలో కూడా కూటమి ఇప్పుడు దగ్గర 11 సంవత్సరాలు జరిగినటువంటి నేపథ్యం. అయితే ఈ 11 సంవత్సరాల కేంద్ర కూటమి యొక్క ప్రస్థానంలో అంకిత భావం, అదేవిధంగా సేవా తత్పరత, దానితో పాటుగా